ఆ వ్యక్తి అకస్మాత్తుగా పైకి చూశాడు. పైన ఉన్న దుమ్మర్ వేగంగా తిరుగుతోంది. అతను సరిగా లేచి నిలబడి చూసేలోపే అది ఒక్కసారిగా కింద పడిపోయింది. ఆశ్చర్యకరంగా ఆ దుమ్మరున్న చోట ఇద్దరు అమ్మాయిలు ప్రత్యక్షమయ్యారు. ఈ గది నుండి బయటపడాలంటే దారి ఇక్కడే ఉందని వారు అతనికి చెప్పారు. కాని ఎలాంటి ఆధారాలు లేకుండా అతను వారిని నమ్మలేదు. అయినప్పటికీ బయటపడటానికి వేరే మార్గం లేకపోవడంతో ఆ వ్యక్తి పిచ్చివాడిలా గది అంతా వెతకడం ప్రారంభించాడు. అతను అక్కడున్న అలమరాను పక్కకు జరపగానే దాని వెనుక ఒక రహస్య మార్గం కనిపించింది. అది అతనికి దొరికిన ఒక వెలకట్టలేని నిధిలా అనిపించింది. కాని ఆ మార్గం చూడటానికి ఏదో జంతువు యొక్క చిక్కుముడులు పడ్డ పేగులలా భయంకరంగా ఉంది. అది చూసి అతని శ్వాస ఒక్క నిమిషం ఆగిపోయింది. కాని ప్రాణాలు కాపాడుకోవడానికి తపని పరిస్థితుల్లో అతను ఆ మార్గంలోకి దూరి మెల్లగా ముందుకు సాగాడు. కొంత దూరం వెళ్ళాక అతనికి ఒక వెలుగు కనిపించింది. ఇక తాను బ్రతికిపోతానని అనుకున్నాడు. కాని ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి వణికిపోయాడు. అతను దాన్ని తాకగానే ఒక భ్రూణం లోపల ఉన్న జీవి బయటకు వచ్చింది. అసలు విషయమేమిటంటే ఆ హోటల్ ఒక పెద్ద పురుగు పెట్టిన గుడ్లకు పోషణగా మారిపోయింది. లోపల పురుగులు వేగంగా పెరుగుతుండటంతో హోటల్ లోపలి భాగం రోజురోజుకు కుంచించుకుపోతోంది. ఆ సమయంలో భ్రూణంలోని జీవికి కోపం రావడంతో హోటల్ కారిడార్ ఒక్కసారిగా ఇరుకైపోయింది. లోపల ఉన్న ప్రజలు ప్రాణభయంతో తలుపులు బద్దలు కొట్టుకుని పారిపోవడానికి ప్రయత్నించారు. కాని బయట ఉన్న దృశ్యాన్ని చూసి వారు షాక్కు గురయ్యారు. అయినప్పటికీ ధైర్యం చేసి లోపలికి వెళ్లి ఆ జీవి యొక్క సున్నితమైన భాగాలను తొక్కడం ప్రారంభించారు. దీనివల్ల ఆ జీవికి మరింత కోపం వచ్చింది. ఆ జీవి పడుతున్న బాధను చూస్తూ అందరినీ కాపాడటం కోసం తన పూర్వీకులు నిర్దేశించిన నియమాలను అతిక్రమించి ఆ వ్యక్తి లోపలికి దూకాడు.